2024 ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసుకున్నటువంటి వ్యక్తులు రేపు గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. పార్టీలు ఏవైనా కావచ్చు. అంతేగాని డబ్బు ఉంది కదా అని సీటు తెచ్చుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, నాకు పలుకుబడి ఉంది కదా అని చెప్పేసి ఆ కులాన్ని అడ్డం పెట్టుకొని సీటు తెచ్చుకున్నటువంటి వాళ్ళు అందరూ కూడా గెలవడానికి ఎట్టి పరిస్థితులు అవకాశం లేదు, అర్హులు కూడా కాదు. అలాంటిది ఒక ఇగోకు పోయి ఒక సీట్ని అతి కష్టం మీద కోల్పోబోతున్నటువంటి పరిస్థితి ప్రకాశం జిల్లాలో ఒక సీటుకి జరిగింది. ఏంటంటే అది చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి నియోజకవర్గం, అందరికీ తెలుసు. ఎక్కువసార్లు మంత్రి పదవులు కూడా చేసినటువంటి అసెంబ్లీ స్థానం. అక్కడి నుంచి టీడీపీ వైసీపీలకు ఉన్నటువంటి కొన్ని డిఫరెన్స్ని చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా అందరికి తెలియాల్సిన విషయాలు అనమాట. అక్కడ పోల్ మేనేజ్మెంట్ ఎవరు ఎలా చేశారనేది కొన్ని మాటల్లో మనం చూద్దాం. అన్నిసార్లు ఓటు 500కు దొరకదు, కొన్నిసార్లు 5,000 కూడా పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఎడం బాలాజీ గారు ఉన్నారు, అదేవిధంగా టీడీపీకి ఏలూరు సాంబశివరావు గారు ఉన్నారు. ఇద్దరు కూడా స్థానికులు, అదే నియోజకవర్గానికి చెందినటువంటి వారు, ఇద్దరు కూడా వ్యాపారవేత్తలు. సో అయితే ఎడం బాలాజీ గారు ఆమంచి కృష్ణమోహన్ గారు ఇన్ఛార్జి కాదు అనుకుని చీరాల వెళ్ళిపోయిన తర్వాత, పార్టీ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అట్లీస్ట్ లాస్ట్ టైంలో, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటే ఆయన చివరివాడయ్యాడు. ఆ లాస్ట్ దశల్లో వైఎస్ఆర్సీపీ సీటు దక్కించుకొని పచ్చూరుకు వచ్చారు ఆయన. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈయన ఖచ్చితంగా ఓడిపోతారు, సరే గెలుపోవడం అనేది పక్కన పెట్టినా కూడా ఈయన ఓడిపోతారు, ఈయన ఏలూరు సాంబశివరావు మీద సరిపోడు అనేది ఒక వాదన అయితే పచ్చూరు నియోజకవర్గంలో మొదలైంది. అంతేకాదు అసలు ఈయన ఎంతవరకు సరిపోతాడు, ఎందుకంటే గతంలో ఒకసారి కూడా పోటీ చేసి ఓడిపోయాడు ఈయన. సో అట్లాంటప్పుడు ఈయన ఎంతవరకు నిలదొక్కగలడు అన్న ఆ ప్రశ్న అయితే వైఎస్ఆర్సీపీ ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. అయితే చివరికి ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ మాత్రం ఈయన చాలా చక్కగా చేశారని చెప్పేసి రిపోర్ట్ అయితే తేలుతా ఉంది. ఎడం బాలాజీ గారు పోల్ మేనేజ్మెంట్ చాలా చక్కగా చేశారు. ఎందుకంటే ఆ డబ్బులు పంచే విషయంలో కావచ్చు, క్యాంపెయిన్ చేసే విషయంలో కావచ్చు, ఆ ప్రచారంలో కావచ్చు, అసలు చాలా ముందున్నారు. సోషల్ మీడియాలో కావచ్చు, అదే అంత అర్థంగా జరిగినటువంటి సిద్ధం సభకు కూడా పచ్చూరు నుంచి ఎక్కువ పర్సెంటేజ్గా వైఎస్ఆర్సీపీ శ్రేణులను తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎడం బాలాజీ గారు. సో ఇక బాలాజీ గారి పరిస్థితి చూస్తే ఆర్థికంగా బలమైన వ్యక్తి అయితే, ఆర్థికంగా ఉండటమే కాదు ఖర్చు పెట్టే విషయంలో కూడా చాలా బలంగా ఖర్చు పెట్టాడు, ఎక్కువ ఖర్చు పెట్టాడు. ఇక ఏలూరు సాంబశివరావు గారు గత 2 సార్లు, 2014లో కావచ్చు, 2019లో కావచ్చు, వైఎస్ఆర్సీపీ గాలిలో కూడా ఆయన గెలవడం జరిగింది. ఈయనకు మంచి పట్టుంది, టీడీపీ ఓట్ బ్యాంక్ కూడా అక్కడ బలంగా ఉంది. అయితే సాంబశివరావు గారు ఈసారి ఏం చేశారంటే ఫైనాన్స్ విషయాల్లో చాలా లేట్ చేశారు, స్లో చేశారని చెప్పవచ్చు. లేట్ అయింది, స్లోగా కూడా అయిపోయింది. అదేవిధంగా ఫైనాన్స్ ఓటర్లకు చేరే విషయంలో కూడా చాలా తక్కువగా చేరింది అనేది సమాచారం. అది క్లియర్గా అంటే చాలా తక్కువగా, అంటే ఏదో దాన ధర్మంగా ఇచ్చినట్టు అనుకున్నట్టుగా ఆయన ప్రయత్నం అయితే చేశారు. కానీ ఎడం బాలాజీ గారు మాత్రం ఆ విషయంలో వెనక్కి తగ్గలేదు. అందరూ ఊహించిన దానికంటే ఎక్కువగా ఆయన అక్కడ ఖర్చు చేయడం జరిగింది. సో దీనివల్ల ఎడం బాలాజీ గారు ఖచ్చితంగా గెలవడానికి అవకాశం అయితే ఉంది. సరే గెలుపోవడం అనేది పక్కన పెడితే ఓట్ బ్యాంకు తక్కువ ఎక్కువ అనేది కూడా చూసుకోవాలి. కాబట్టి ఎడం బాలాజీ గారు మాత్రం ఫైనాన్షియల్గా చూస్తే, ప్రజల్లోకి వెళ్ళినటువంటి తీరును చూస్తే, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, ఈయన ఖర్చు చేసిన దాన్ని బట్టి, ఉన్నటువంటి పార్టీ శ్రేణులను బట్టి, వారి నోటి నుంచి వస్తున్నట్టు మాటలను బట్టి చూస్తే ఖచ్చితంగా ఎడం బాలాజీ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ గతంలో 2 సార్లు ఇక్కడ టీడీపీ నుంచి గెలిచి పాతుకుపోయి ఉన్నటువంటి వ్యక్తి ఏలూరు సాంబశివరావు గారు. అందువల్ల ఆయన ఖచ్చితంగా గెలుస్తానని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు. కానీ ఏదేమైనా ఫైనాన్స్ పరంగా చూస్తే, ఖర్చు పెట్టిన విధానం ప్రకారం చూస్తే ఖచ్చితంగా ఎడం బాలాజీ గారు గెలిచే అవకాశం ఉంది. ఇక అక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కావచ్చు, నాయకులు అంటే ప్రథమ శ్రేణి కావచ్చు, ద్వితీయ శ్రేణి నాయకత్వం కావచ్చు, గల్లీ స్థాయి నాయకత్వం కావచ్చు, ఎంతవరకు పోల్ మేనేజ్మెంట్ని ఉపయోగించుకొని జాగ్రత్తగా ఓట్ చేశారనేది మాత్రం కొంచెం ఇది సైలెంట్గా ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే మాత్రం అదే వాళ్ళు వీరు వీళ్ళు వారు అయినట్టుగా ఏలూరు సాంబశివరావు గారు ఈసారి ఎలక్షన్లో స్లో అయ్యారు మాట మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో దీన్ని బట్టి గెలుపు అనేది ఎవరికి వస్తుందనేది చూద్దాం. రైట్.